హాయ్ హలో నమస్తే వనక్కం. ఈరోజు స్వర్ణగిరి వెళ్దాం అనుకుంటున్నాం. సో మా ఫ్రెండ్ ఒకడు వెయిట్ చేస్తున్నాడు. చూద్దాం, వాడి బండి వాడు లదాఖ్ పోయి ఇచ్చినాక అసలు తీయలేదంట. నాకు తెలిసి అది బ్యాటరీ ప్రాబ్లం ఉందన్నాడు. చూసి ఒకసారి స్టార్ట్ అయిపోదాం. మళ్ళీ ఇంకా చేయొచ్చు. ఇక్కడ నుంచి అయితే 35 కిలోమీటర్స్ చూపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. వాడి బండి ఏ కండిషన్లో ఉందో తెలియదు. ఇంకా వచ్చినప్పుడు తీయలేదు అని అన్నాడు. చూసి బ్యాటరీ పోతే బ్యాటరీ వేయించి వాష్ వేయించి వెళ్దాం అన్నాడు. ఇంకా లంచ్ కూడా చేయలేదు. ఆల్రెడీ 12:15 అవుతుంది. సో తెలిసి ఆఫ్టర్నూన్ ఓపెనే ఉంటుంది అనుకుంటా టెంపుల్. ఏమో తెలియదు, ఆడికి పోయినాక చూద్దాం. ఓపెన్ ఉంటే లక్, లేకపోతే అటు తిరగడమే. ఒకసారి బ్రో కింద ఉన్నా బ్రో. ఏ ఇల్లు బ్రో మీది? నేను కింద ఉన్నారా? ఏ ఇల్లురా నీది? ఇటు సైడ్ ఉంది. నీ కింద ఒకటి యూనికార్న్ ఉంది, నీదే కదా అది? దా ఇక్కడ రా, కింద ఉన్నదా? అయిపోయినావా? రెడీ అయినావా? ఓకేదా. రే రారా రే. ఆ టేక్ బాగాలేదని చెప్పి మళ్ళీ ఎన్నికి పోయినాడు. ఇదిగో హీరో 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 హీరో. వీడి పేరే సాయి కసాయి. వీడి బండి బ్యాటరీ లేదంట. అచ్చా, బ్యాటరీ డౌన్ ఉందంట. ఒకసారి షాప్ దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం వాడు వేసాడో వేయడో. ఈ లెఫ్టా ఇచ్చారా? మళ్ళీ ఛార్జింగ్ అంటే 3 గంటలు ఆగాలి. చూద్దాం ఏమైందా. పెట్టుకోవచ్చురా, వెనకాల పెట్టుకొని డీజే పెట్టుకొని పోవచ్చు. దాన్ని రెడీ తీసుకురా. ఇది చైన్ లూప్ కూడా చేయలేదారా? చైన్ అన్న లూప్ చేసేదండి. $1950 పడుతుంది అన్న. అది తీసుకొని మొత్తం డిశ్చార్జ్ అయిందా ఇది? షెడ్కే బండి. బ్యాటరీ ఇస్తే స్టార్ట్ అవుతుంది. బ్యాటరీ అయితే వోల్టేజ్ లేదన్న. 12.5 ఉండాలి. 8.5 చూపిస్తుంది. ఎక్కడ చూపిస్తుంది? చూపిస్తుంది. ఇంకేందంత చార్జెస్ కాదన్న. 2020 అన్న. 2 సంవత్సరాలు గ్యారంటీ. పెట్రోల్ సరిపోతలే. ఇంకా బ్యాటరీ సరిపోయింది. అక్కడ వచ్చేసింది. 2.6 పెట్రోల్ లేదు. పెట్రోల్ పోయింది అన్న. లో ఫీల్ అని చూపిస్తుంది. లేదు, ఎండిపోయింది చాలా. మొత్తానికి అయితే బ్యాటరీ పెట్టినాం. పెట్రోల్ లేదు, వాళ్ళు స్టార్ట్ అయితే లేదు. మరి ఇప్పుడు పెట్రోల్ బంక్ పోవాలా? తీసుకోండి, బాటిల్లో తీసుకొద్దామా?
పెట్రోల్ కోసం వచ్చినాం. వాడు ఆడున్నాడు. పెట్రోల్ ఫుల్ చేయించుకొని పోతాం. అన్న స్టంట్ చేస్తుండు. కొంచెం గ్యాప్ కదా దానికి. ఇది అట్లా వేయాలన్నమాట. ఊపుతున్నారు ఇదేమన్నా అదనుకుంటున్నా. చూపిస్తలే ఇద్దరు ఆ కేటీఎం అంటే పెట్రోల్ ఉంటే ఒకటే సెల్ఫీ స్టార్ట్ అయ్యాడు. దీన్ని వేసుకొని వాళ్ళు అలాగ పోయొచ్చిండు. సూపర్రా. అంటే వాడికి అప్పటికి ఛానల్ లేకుండే, వాడి దగ్గర కెమెరా లేదు. సో వెళ్దాం పయ్యా. స్టార్ట్ అవుతున్నాం. ఇక పోయి లూప్ చేయించుకొని క్లీన్ చేయించి ఎక్కడ సరే ఇప్పుడు అయితే వాషింగ్ ఏడే చేపిస్తావు. వాషింగ్ ఏడరా? సరే బాబు సరే ఓకే. వాషింగ్ చేయించి స్టార్ట్ అవుతాం. పా బ్రేక్స్ పనిచేస్తున్నాయిగా. చైన్ లూప్ అయితే చూపించుకుంటున్నాం. ఇప్పుడు అయిపోయినమాట. వాషింగ్ ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఇప్పుడే బేకరీకి వచ్చినాము. ఏదో ఒకటి తిందామని చెప్పేసి. వెజ్జే తినాలి కదా. ఇక స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే. కరెక్ట్ 2 అవుతుంది. ఈ 2కి స్టార్ట్ అయితే మేము పోయేసరికి 4 అవుతుంది నాకు తెలిసి. అదే ఫ్యూయల్ ఫిల్ చేయించుకుందామని పోతున్నాం ఇప్పుడు. అది అయిపోయినమ్మంటే ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకున్నాం బంక్లో. 3 పాయింట్స్ చూపిస్తుంది. ఈ నుంచి 30 కిలోమీటర్స్ ఉంది. ఒకసారి మ్యాప్లో చూద్దాం. మాకు ఎట్లా వెళ్ళాలనేది నుంచి ఇంకా 41 చూపిస్తుంది కిలోమీటర్స్. ఓకే అది కనిపిస్తుంది అనుకుంటా. ఓకే ఈటీఏ వచ్చేసి 53 మినిట్స్ 12:15 చూపిస్తుంది. బ్రేక్స్ ఏమైనా తీసుకొని మధ్యలో వెళ్తాం. మేబీ 2 అవర్స్ పట్టవచ్చు నాకు తెలిసి. 1.5 అవర్ చిన్నగా వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే సీ యూ దేర్. ఎంత ఓపించినా అవుతూనే ఉంది బండి. మ్యాక్సా పెట్టాలా? నీకు తెలుసు కదా రూటు. పైనుంచి కాదు కింద నుంచి సర్వీస్ రోడ్లో చూద్దాం. ఆడికి వెళ్ళి చూద్దాం. లెఫ్ట్కి వెళ్ళి చూద్దాం రా. వెంటాడ పెట్టు, మ్యాప్స్ పెట్టు. ఫోన్ మ్యాప్స్ పెట్టురా. మీ ఐఫోన్లతో ఇదే బాధ. సరే పదా. ఇప్పుడైతే బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. సాయిగాడు ఏమో తీసుకుంటుండు ఎన్ఎస్. నేను డ్యూక్ 390 తీసుకుంటున్నా. పొజిషన్ మంచిగా ఉంది. మరి దానంతా లీన్ అయితే లేదు. అయితే స్ట్రైట్ వెళ్ళాలనుకుంటా. ఇంకో
కొంచెం ఆఫ్ రోడింగ్ అయితేనే ఉంది అంత కిందికి అగో కనిపిస్తుంది అదే టెంపుల్ పోదాం కిందికి. వర్షం పడితే మాత్రం మామూలుగా జారదు ఇక్కడ చుక్కలే కనిపిస్తాయి. దీనికి వెనకల బ్రేక్ సరిగా లేనట్టుంది నాకు తెలిసి, వాడు చేంజ్ చెప్పినట్టుంది నాకు తెలిసి 7,000 కిలోమీటర్స్ అయిన తర్వాత ప్యాక్స్ కూడా చేంజ్ చెప్పి తీసుకొచ్చి అట్టనే ఇంట్లో పెట్టేసాడు. వెనకల బ్రేక్ కూడా అసలు ఏం పడతలేదు.